హాయ్ అండి, అందరికి నమస్తే ఫ్రెండ్స్. నా పేరు బాలు. వెల్కమ్ టు బిఎస్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, శ్రీశైలం హైవే సైడు ఎవరైతే ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అద్భుతమైన వెంచర్ అనేది మీ ముందరకు తీసుకోవడం జరిగింది. అద్భుతమైన ఓపెన్ ప్లాట్స్, డిటిసిపి అప్రూవల్ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్, మంచి ఎమ్యూనిటీస్ తోటి ఉన్నాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రోడ్ వచ్చేసి రెండు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అనమాట. NH 167, అదేవిధంగా NH 765 శ్రీశైలం హైవే, జడ్చర్ల టు కోదాడ హైవే, రెండు నేషనల్ హైవేస్ కలిగిన నేషనల్ రోడ్ అనమాట ఇది. సో అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఈ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా వచ్చేసి 700 మీటర్ డిస్టెన్స్ తోటి రెండు నేషనల్ హైవేస్ని కనెక్టివిటీ చేసినటువంటి జంక్షన్, అండర్ పాస్ జంక్షన్ వచ్చేసి జయప్రకాష్ నగర్ జంక్షన్ కేవలం ఈ ప్లేస్ నుంచి 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి మూడు నేషనల్ హైవేస్ కలిగి ఉన్న టౌన్ కల్వకుర్తి టౌన్ వచ్చేసి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. మరి మూడు నేషనల్ హైవేస్ ఏవి అంటే శ్రీశైలం హైవే, కోదాడ హైవే, కొత్తగా అనౌన్స్మెంట్ అయినటువంటి తిరుపతి హైవే అనమాట. అదేవిధంగా చూసుకుంటే మనకు ఇక్కడ రైట్లో మనకి శ్రీశైలం జంక్షన్ కూడా 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, అందరి నోట్లో వెలుగుతున్నది వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 1000 ఎకర్స్లో డెవలప్మెంట్ అవుతుంది. మరి అది కేవలం జస్ట్ ఈ పొజిషన్ కానుండి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే ORR ఎగ్జిట్ 14 నుంచి కేవలం మనకిది 56 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొత్తగా అనౌన్స్మెంట్ చేసిన మనకు RRR రీజనల్ రింగ్ రోడ్ అనేది కేవలం 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అంత మంచి డెవలప్మెంట్ ఉన్న వెంచరు మీ ముందరికి ఓపెన్ ప్లాట్స్ తీసుకురావడం జరిగింది. సో మరి ఇంత మంచి ప్రాపర్టీస్ మీ ముందరికి తీసుకొచ్చినందుకు మీ నుంచి నేను కోరుకుంటున్నది కేవలం ఒక లైక్ అనమాట. అదేవిధంగా మన బిఎస్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వెంచర్ గురించి, ఈ ప్లాట్స్ గురించి పూర్తి వివరాలు మనం లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే అండి, మనం లోపలికి వచ్చేసినాం. ఆర్చ్ నుండి కేవలం మనం ఒక 100 ఫీట్ డిస్టెన్స్లో ఉన్నామన్నమాట ప్రజెంట్ వచ్చేసి లోపల. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ వెంచర్ 40 ఏకర్స్ అబోవ్ ఉందండి ఈ వెంచర్ వచ్చేసి. మరి దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది ఈ వెంచర్లో అంటే, ఇందులో మనకి 60 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ హైవే నుండి యాక్సెస్ రోడ్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా, మనం ఆర్చ్ అవతల ఉన్నాం, ఇంత ముందుకు ఆర్చ్ ముందులా, ఇప్పుడు ఆర్చ్ యువతల ఉన్నాము. యాక్సెస్ రోడ్ 60 ఫీట్ రోడ్ అనమాట ఇది. అదేవిధంగా సబ్ రోడ్ల విషయానికి వస్తే ఆల్ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. మంచి పార్కులు కూడా డిజైన్ చేసినారనమాట. ఈ పార్కుల్లో ఏ విధంగా డెవలప్మెంట్ ఉన్నాయంటే మనకు గ్రీనరీ కావచ్చు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, మొక్కలు కావచ్చు, ఓవర్ హెడ్ ట్యాంక్, అదేవిధంగా మనకు గజీబాస్ కూడా మంచిగా డిజైన్ చేసినారండి. అదేవిధంగా చూసుకుంటే మనకి అండర్ డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, టోటల్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది పెండింగ్ ఉందనేది ఏం లేదండి, టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ అనమాట. సో అదేవిధంగా చూసుకుంటే ఇందులోనే మనకు ఆర్చ్కి అతి దగ్గరలోనే మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్ వచ్చేసి దీన్ని మోడల్ హౌస్ కూడా ఎక్సలెంట్గా డిజైన్ చేసినారు అనమాట. కనిపించేదే మోడల్ హౌస్ అనమాట. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఇందులో ఇన్వెస్ట్మెంట్కి ఎక్సలెంట్ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ సరౌండింగ్లో ఎక్కువ చూసుకుంటే ఈ కల్వకుర్తి టౌన్కి మెయిన్ ఇక్కడనే డెవలప్మెంట్ ఉంది. ఎందుకు డెవలప్మెంట్ ఉందంటే మళ్ళీ చెప్తున్నానండి, ఈ సైటు వంగూరు మండలంకి అతి దగ్గరలో ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి విలేజ్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రీసెంట్గా అందరికి తెలిసిన విషయమే, వంగూరు మండలాన్ని తెలంగాణ మొత్తంలోనే ఆదర్శ మండలంగా చేస్తున్నారు. దాన్ని ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తున్నారు మండలాన్ని. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. సో ఫ్రెండ్స్, కల్వకుర్తి టౌన్కు అతి నియర్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ సరౌండింగ్లో కూడా 2-2.5 కోట్లు పెట్టి హౌసెస్ కూడా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మంచి మంచి రెస్టారెంట్లు కావచ్చు, మంచి జియో పెట్రోల్ బంక్ కావచ్చు, టీ టైమ్స్ కావచ్చు, దాబాస్ కావచ్చు, ఎన్నో ఈ హైవేకి, శ్రీశైలం హైవేకి ఎన్నో ఉన్నాయన్నమాట. సో అందుకనే మంచి డెవలప్మెంట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మరి ఓకే, మరి ఎంత స్క్వేర్ యార్డ్ నుంచి ఇందులో ఉన్నాయి డైమెన్షన్స్ అంటే మనకి ఇందులో 200 గజాలు కావచ్చు, కార్నర్స్ అయితే 300 గజాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే 400 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇంకోటి ఫ్రెండ్స్, బిఎస్ అడ్డా ఆధ్వర్యంలో మంచి మంచి ప్లాట్స్ ఈ ఆర్చ్కు నియర్లోనే ఉన్నాయన్నమాట. మరి రేటు విషయానికి వస్తే సరౌండింగ్లో ఎక్కడైనా కూడా పర్ స్క్వేర్ మేము రీసెర్చ్ చేసిన కాడికి ఒక గజానికి వచ్చేసి 9,500 నుండి 13,000, 14,000 వరకు ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. మరి ఎంత నుంచి ఉన్నాయంటే కేవలం 9,500 రూపీస్కి పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది అనమాట. 200 గజాల ప్లాట్ కావచ్చు,
300 స్క్వేర్ యార్డ్స్ కావచ్చు ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మీరు పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు దగ్గరుండి చూపించడం జరుగుతుంది. రీజనబుల్ ప్రైస్కి మంచి ప్లేస్లో మంచి డైరెక్ట్ ఆర్చ్ ఎంట్రన్స్లోనే మంచి ప్లాట్స్ మీకు ఇప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే బిఎస్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.